హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేనైతే కొత్త రకపు వంటకాన్ని పరిచయం చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చపాతీ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చపాతీలు చాలా స్మూత్గా, సాఫ్ట్గా, స్పాంజీ లాగా ఉంటాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడి తింటారు. అంత బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. 1 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి. ఇందులో మనం షుగర్, సాల్ట్, ఆయిల్ వేసాం కదా, ఇవి మొత్తం ఈ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. పైనుండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. పైనుండి కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇంకా ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకోవాలి. మనం బాగా మూత పెట్టుకొని 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుందాం. మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఎంతసేపు కలుపుకుంటే మనకు అనేది చపాతీలు అంతా స్మూత్గా వస్తాయి. కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి అనేది బాగా లూజ్గా ఉండొద్దు, బాగా గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. పిండి కొంచెం మామూలుగా మెత్తగా ఉంటే చపాతీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. చపాతీ పీట మీద కొంచెం పిండి వేసుకొని మనం కలుపుకున్న పిండిని ఇలా మళ్ళీ కొంచెం సేపు ఇలా కలుపుకోవాలి, పిసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా మొత్తం 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా 4 వైపులా సమానంగా చపాతీలాగా చేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పొడి పిండి అనేది చల్లుకోవాలి. మళ్ళీ చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు పొడి పిండి కొంచెం వేసుకొని చపాతీలాగా చేసుకుందాం. మళ్ళీ చపాతీ మీద 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంటే 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చపాతీ పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ వేసుకోవాలి. పైన లైట్గా 1/2 స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. మీద ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో, భలే పొంగుతున్నాయి కదా. ఇంకొక వైపు చూడండి ఎంత బాగా పొంగుతుందో. మనం పిండి బాగా కలుపుకుంటే ఇలా బాగా పొంగుతాయి చపాతీలు అనేవి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేసుకుందాం. మళ్ళీ ఇంకొక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. నాలుగు వైపులా
ఇలా సమానంగా రోల్ చేసుకోవాలి 4 వైపులా. అంటే బాగా పలసగా అవసరం లేదు, కొంచెం మీడియం సైజ్ ఉండేలాగా ఒత్తుకోవాలి చపాతీ కర్రతో 4 వైపులు. ఇప్పుడు చపాతీ లాగా మొత్తం ఒత్తుకున్నాం కదా, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 వైపులా చపాతీలాగా ఒత్తుకోవాలి. హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువనే ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇది మైదా పిండితో చేస్తున్నాను, మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తిప్పుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగితే మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చపాతీ పప్పు కాంబినేషన్ కూడా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.